హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మంజు శాస్త్రహుల్. ఈరోజు నేను మీకు జనవరి 26కి రీడింగ్ చేయబోతున్నాను. మీరందరూ ఆరోగ్యంగా, ఆనందంగా, పాజిటివ్ థింకింగ్తో ఉన్నారని ఆశిస్తున్నాను. మనకి బాగా కష్టాలు ఎదురైనప్పుడు ఆ కష్టాలు మనకి ఎన్ని తెలియజేస్తాయో తెలుసా? మనకి నిజంగా మన మంచిని కోరేదెవరు, మన మంచి కోరుతున్నట్లు యాక్షన్ చేసేదెవరు, అది ఫస్ట్ అది తెలిసిపోద్ది మనకి. ఆ తర్వాత ఈ కష్టాల వల్ల వచ్చి మన నిజమైన నేచర్ మనకు తెలుస్తుంది. అంటే ఆ కష్టాల్లో మనం రాంగ్ వేలో పోతామా, రైట్ వేలో పోతామా? రాంగ్ వే కానీ మీరు చూస్ చేసుకున్నారంటే ఇంకా మిమ్మల్ని పాతాళంలోకి తీసుకెళ్ళిపోద్ది. అదే రైట్ వే చూస్ చేసుకున్నారంటే త్వరగా ఆ కష్టాల్లోంచి మీరు బయట వచ్చేస్తారు. పాజిటివ్గా ఉండాలి. అప్పుడు కూడా మీకు ఎంత కష్టం వచ్చినా కూడా రాంగ్ వేలో పోకుండా ఉండాలి. అప్పుడే మీరు ఆ కష్టంలోంచి త్వరగా బయటపడతారు. ఓకే ఫ్రెండ్స్, రీడింగ్కి వెళ్తామా? మేషరాశి వాళ్ళకి పేజ్ ఆఫ్ కప్స్. వండర్ఫుల్ న్యూ పర్సన్ మీ జీవితంలోకి వస్తున్నారు. ఆధ్యాత్మిక ఎదుగుదలకు సహాయపడతారు. మీకు చాలా సంతోషాన్ని ఇస్తారు. మీ సోల్మేట్ని మీరు కలవబోతున్నారు. వృషభ రాశి వాళ్ళకి క్వీన్ ఆఫ్ కప్స్. మీరు మానసిక ప్రశాంతతను కలిగి ఉంటారు. మీ బంధాన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకోబోవాలనుకుంటున్నారు. సున్నితమైన మనసు కలిగి క్రియేటివ్ పవర్, మేనిఫెస్ట్ పవర్ ఉండి, అంటే జీవితంలో తనకు కావాల్సింది పొందగలిగే వాళ్ళు, మెచ్యూర్డ్ మైండ్ ఉండేవాళ్ళు మీ లైఫ్లోకి వస్తారు. అండ్ మిథున రాశి వాళ్ళకి ద టవర్ చేంజ్. ఇది మీరు ఉండే పరిస్థితుల్లో మార్పును సూచిస్తుంది. జాబ్, హౌస్, రిలేషన్ వాటిల్లో చేంజ్ వస్తుంది. మీరు ఏదన్నా బంధంలో ఉంటే కమ్యూనికేషన్ వస్తుంది. మిస్అండర్స్టాండింగ్ లేకుండా చూసుకోండి. నెక్స్ట్ కర్కాటక రాశి వాళ్ళకి కింగ్ ఆఫ్ సోర్డ్స్. మీరు ఒక గురువు దగ్గర నుంచి విలువైన సలహాను పొందుతారు. మీ మనసులో ఉన్నది చెప్పడానికి వెనుకాడవద్దు. తెలివైన లాయర్ లేదా మంచి వక్త, ప్రజానికానికి సేవ చేసేవాళ్ళు మీ లైఫ్లోకి రావచ్చు. నెక్స్ట్ సింహరాశి వాళ్ళకి టూ ఆఫ్ కప్స్. పరస్పరం ప్రేమ, అండర్స్టాండింగ్ అభివృద్ధి చెందుతాయి. ఆకర్షణ చాలా ఉంది. మీ ప్రేమ బంధం బలపడుతుంది, నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది. కన్యా రాశి వాళ్ళకి ఎయిట్ ఆఫ్ పెంటికల్స్. మీ మనసును చదువులోను పనిలోనూ లగ్నం చేశారు. మంచి మార్గంలో ఉన్నారు. చాలా సీరియస్ కమిట్మెంట్తో ఉన్నారు. మీ అంకితభావం, స్కిల్స్, మీ సామర్థ్యం అందరి చేత ప్రశంసలు పొందుతాయి. నెక్స్ట్ తులారాశి వాళ్ళకి ఫైవ్ ఆఫ్ కప్స్. దిస్ ఈజ్ సాడ్ కార్డ్. మీరు అనుకున్నట్లు పనులు జరగటం లేదు. ఒక రిలేషన్షిప్ ఎండ్ అయ్యింది. ప్రతి విషయాన్ని నెగిటివ్గా తీసుకోకుండా పాజిటివ్గా ఉండేందుకు ప్రయత్నించండి. ప్రతి విషయం ఒక కారణంగా జరుగుతుంది అని నమ్మండి. మార్పు నొప్పుకోండి. త్వరగా మిమ్మల్ని మీరు హీల్ చేసుకోవాలి. ఫ్రెండ్స్తో కలిసి మాట్లాడండి. నిద్ర లేని రాత్రులు ఉంటాయి. ఇప్పుడు వృశ్చిక రాశి వాళ్ళకి టెంపరెన్స్. బ్యాలెన్స్. మీ సంబంధాలలో, మనీ మ్యాటర్స్ అన్నిటిలో బ్యాలెన్స్ ఉండేటట్లు చూసుకోండి. పాస్ట్లో మీరు ఏమన్నా తప్పులు చేసి ఉంటే మిమ్మల్ని మీరు క్షమించుకోండి. ఎవరితోనన్నా గొడవలు వస్తూ ఉంటే వాళ్ళని రిలీజ్ చేసేయండి. అప్పుడే మీకు పీస్ ఆఫ్ మైండ్, విజ్డమ్ ఉంటుంది. మీ లైఫ్లో అభివృద్ధి వస్తుంది. మీ అంతరాత్మ అడ్వైస్ తీసుకోండి. మీ కలలు నిజం అవ్వాలంటే అందరితో ప్రేమగా ఉండండి. ధనుస్సు రాశి వాళ్ళకి సెవెన్ ఆఫ్ వ్యాండ్స్. ఆత్మవిశ్వాసాన్ని కలిగి ఉండండి. మీకు ఇష్టం లేని విషయాల్లో నో చెప్పడం అలవాటు చేసుకోండి. మీకు ఏది కావాలో అది చేయండి. మీ నమ్మకాలు మీకు విజయాన్ని అందిస్తాయి. ధైర్యంగా సవాళ్ళను ఎదుర్కోండి. ఇది కొంచెం ప్రతికూల సమయం. మీ నమ్మకాలపై మీరు నిలబడండి. ధైర్యంగా సమస్యలను ఎదుర్కోండి. ఇలాంటి యాటిట్యూడ్లో ఉండటం వల్ల క్రమంగా మీకు విజయం లభిస్తుంది. మకర రాశి వాళ్ళకి ఫోర్ ఆఫ్ వ్యాండ్స్. మీరు చాలా కష్టపడి పనిచేశారు. దానికి ఫలితం మీకు లభించబోతుంది. అన్ని ఆటంకాలను అధిగమించి విజయాన్ని పొందుతారు. మ్యారేజ్, ఎంగేజ్మెంట్ కార్డ్స్లో ఉంది. జీవితంలో స్థిరత్వాన్ని పొందుతారు. మానసిక ప్రశాంతతను, సమృద్ధిని కలిగి ఉంటారు. మీ ఆస్తులు పెరుగుతాయి. హ్యాపీ మ్యారేజ్. మీ ఇంట్లో అన్ని సౌకర్యాలు మీరు కోరుకున్నట్లు అమర్చుకుంటారు. నెక్స్ట్ కుంభరాశి వాళ్ళకి ద డెవిల్. మీ జీవితంలో తీసుకోవాల్సిన ముఖ్య నిర్ణయాలు మీరే తీసుకోండి. వేరే ఎవరి చేతుల్లో మీ జీవితాన్ని పెట్టకండి. లైఫ్ అవుట్ ఆఫ్ బ్యాలెన్స్ అవుతుంది. మనీ మేటర్స్ కొంచెం హార్డ్గా ఉంటాయి. ఫ్యూచర్లో మీరు ఎవరి చేతిలో లేరు ఉన్నట్లు భ్రమపడవద్దు. జీవితం చాలా చిన్నది. మీకు నచ్చినట్లు జీవించండి. ఎవరి కోసమో జీవించకండి. మీనరాశి వాళ్ళకి ద ఫూల్. దిస్ ఈజ్ చైల్డ్ ఎనర్జీ, పాజిటివ్ కార్డ్, ప్యూర్ అండ్ ఓపెన్ హార్టెడ్. మీ జీవితంలో కొత్త మలుపులు వస్తున్నాయి. 360 డిగ్రీలో మీ లైఫ్ చేంజ్ అవుతుంది. ఆత్మవిశ్వాసం, నమ్మకంతో వర్క్ చేయండి. విజయం సాధిస్తారు. అనుకోని అవకాశాలు మీ ముందుకు వస్తున్నాయి. బీ హ్యాపీ ఆల్వేస్, లెర్న్ న్యూ థింగ్స్. ఇట్ విల్ గివ్స్ యూ స్ట్రెంగ్త్. ఇప్పుడు మనం ఒరాకిల్ కార్డ్స్ చూద్దాం. ఫస్ట్ మేషరాశి వాళ్ళకి మీ పాస్ట్ పర్సన్తో మీకు రీయూనియన్ అవుతుంది. వృషభ రాశి వాళ్ళకి అటాచ్మెంట్. మీరు ఒకళ్ళని ఇష్టపడుతున్నారు కానీ ఇష్టం లేనట్లు నటిస్తున్నారు.
అండ్ మిథున రాశి వాళ్ళకి ద థింకింగ్ మ్యాన్, ఆలోచనలో కూరుకుపోయి ఉన్నారు. కర్కాటక రాశి వాళ్ళు డెవిల్ ఎనర్జీలో ఉన్నారు. డిసెట్ అంటే అబ్సెషన్లో ఉన్నారు, ఎవరో ఒకరి గురించి ఓవర్గా ఆలోచిస్తున్నారు. సింహరాశి వాళ్ళకి హ్యాపీ ఫ్యామిలీ, మీరు మీ ఫ్యామిలీతో హ్యాపీగా ఉంటారు. కన్యా రాశి వాళ్ళకి డోర్ టు పర్సనల్ హీలింగ్ అండ్ హ్యాపీనెస్, మీ మానసిక గాయాలు మార్చేందుకు డోర్ ఓపెన్ అయింది, ఎవరైనా వస్తారు మీ లైఫ్లోకి. తులారాశి వాళ్ళకి అప్రిసియేషన్, మిమ్మల్ని అందరు ఈరోజు మెచ్చుకుంటారు. వృశ్చిక రాశి వాళ్ళకి డోర్ టు వాల్యూ, మనీ వస్తుంది మీకు. ధనుసు రాశి వాళ్ళకి హీలర్ ఆఫ్ ద ఏజెస్, మీ లైఫ్లో ఒక పర్సన్ వచ్చి మిమ్మల్ని హీల్ చేసేదానికి ఒక పర్సన్ వస్తారు. మకర రాశి వాళ్ళకి మ్యాన్ హోల్డింగ్ ఏ కాయిన్, మీరు దేనిలోనే ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే కొంచెం నిదానంగా ఆలోచించి ఇన్వెస్ట్ చేస్తారు, కొంచెం తటపటాయిస్తారు అనమాట. కుంభరాశి వాళ్ళకి మెజిషియన్ అండ్ ద మిర్రర్, మిమ్మల్ని మీరే హీల్ చేసుకోగలరు. మిమ్మల్ని మీరే మేనిఫెస్ట్ చేసుకోవాలంటే మీ లైఫ్ని మీరే క్రియేట్ చేసుకోగలరు. మీన రాశి వాళ్ళకి యాక్షన్, మీరు ఈరోజు ఏదో యాక్షన్ తీసుకోబోతున్నారు. అండ్ ఏంజల్స్ మెసేజ్, మేషరాశి వాళ్ళకి రిమైన్ పాజిటివ్. అండ్ వృషభ రాశి వాళ్ళకి పీస్ఫుల్ రిజల్యూషన్. మిథున రాశి వాళ్ళకి వెయిట్, కొంచెం ఆలోచించి అడుగు ముందుకు వేయండి. అండ్ కర్కాటక రాశి వాళ్ళకి రీకన్సిడర్. సింహ రాశి వాళ్ళకి అన్లైక్లీ, అరుదైన సంఘటనలు మీ జీవితంలో జరగబోతున్నాయి. కన్యా రాశి వాళ్ళకి ఏ ఇయర్ ఫ్రమ్ నౌ. తులారాశి వాళ్ళకి ఇన్ ద నియర్ ఫ్యూచర్, మీరు కోరుకున్న పార్ట్నర్తో మీరు కలిసి జీవిస్తారు. అండ్ వృశ్చిక రాశి వాళ్ళకి ద ఆన్సర్ ఈజ్ నో, అంటే మీరు చేసే పనులు కొంచెం నిదానంగా ఆలోచించి చేయండి. అండ్ ధనుసు రాశికి వాళ్ళకి ఆన్సర్ ఈజ్ ఎస్, మీరు అనుకున్న పనులు అనుకున్నట్లు చేయండి, ఏంజల్స్ ప్రొటెక్షన్ మీకు ఉంది. మకర రాశి వాళ్ళకి లిసన్ టు యువర్ ఇంట్యూషన్, మీ ఇన్నర్ వాయిస్ని గైడ్, అంటే మీ అంతరాత్మ ఏం చెప్తుందో అది వినండి. అండ్ కుంభరాశి వాళ్ళకి విత్ ఇన్ ద నెక్స్ట్ ఫ్యూ మంత్స్ మీరు అనుకున్నది జరుగుతుంది. మీనరాశి వాళ్ళకి బిగ్ హ్యాపీ చేంజెస్ మీ లైఫ్లోకి రాబోతున్నాయి. నెక్స్ట్, మీ పార్ట్నర్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారో చూస్తాం. మేషరాశి పార్ట్నర్, నాకు ఎప్పటికీ నీ ప్రేమ కావాలి అంటున్నారు. వృషభ రాశి పార్ట్నర్, నేను నిన్ను సర్ప్రైజ్ చేయాలని వెయిట్ చేస్తున్నాను అంటున్నారు. మిథున రాశి పార్ట్నర్, నిన్ను వదిలి ఉండేదానికి నేను ఎంత కష్టపడుతున్నానో తెలుసా అంటున్నారు. కర్కాటక రాశి పార్ట్నర్, నీలాంటి పర్సన్ కోసమే నేను ఇంతకాలం ఎదురు చూసింది అంటున్నారు. సింహరాశి పార్ట్నర్, నీ మీద నాకున్న ఫీలింగ్స్ చాలా పవిత్రమైనవి అంటున్నారు. అండ్ కన్యా రాశి పార్ట్నర్, నాకెవరిని చూసినా నీలాగే కనిపిస్తున్నారు, నువ్వు గుర్తుకొచ్చి చాలా బాధపడుతున్నాను అంటున్నారు. తులారాశి పార్ట్నర్, కొన్నిసార్లు రాత్రంతా మేలుకో నీ గురించి ఆలోచిస్తున్నాను అంటున్నారు. వృశ్చిక రాశి పార్ట్నర్, ఏదో ఒకరోజు నువ్వు లైఫ్ పార్ట్నర్ అవుతావని నమ్ముతున్నాను అంటున్నారు. ధనుసు రాశి పార్ట్నర్, నిన్ను కలుసుకునే దానికి నేను రెడీగా ఉన్నాను, నీ దగ్గరకు రావాలనుకుంటున్నాను అంటున్నారు. అండ్ మకర రాశి పార్ట్నర్, నిన్ను కాంటాక్ట్ చేయాలంటే భయంగా ఉంది అంటున్నారు. కుంభరాశి పార్ట్నర్, నిన్ను ఎక్కడ కోల్పోతాను భయంగా ఉంది అంటున్నారు. మీనరాశి పార్ట్నర్, ఐ రియలీ వాంట్ టు సీ యూ అగైన్ అంటున్నారు. ఓకే ఫ్రెండ్స్, దిస్ ఇస్ ద రీడింగ్ ఫర్ ఆల్ సైన్స్. ఈ రీడింగ్ మీకు నచ్చితే నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, నోటిఫికేషన్ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మీ ఒపీనియన్స్ నాకు కామెంట్స్లో పెట్టండి. థ్యాంక్ యూ.